హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ దివ్య టీవీ. ఈరోజు మనం ఉప్మా చేసుకుంటున్నాం. ఉప్మాకి కావాల్సింది ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, మినపప్పు, శనగ, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అండ్ సూజీ, వైట్ సూజీ. సో ఫస్ట్ పొయ్యి మీద వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి అన్నది చూద్దాం. సూజీ వచ్చేసి మనం ఆల్రెడీ వేపుకొని పచ్చిది వేపుకొని ఉంచుకున్నామండి. సో దాంతో మనం ఉప్మా చేసుకుంటాము. ఫస్ట్ వచ్చేసి ఆవాలు వేయాలండి. సో ఆవాలు వేసుకుంటున్నాం ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి మిగతా వేసుకుంటున్నాము. కరివేపాకు, పచ్చెనపప్పు, మినప్పప్పు అండ్ అల్లం, ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసుకుంటున్నాము. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటున్నాము. ఇప్పుడు వీటిని వేపుకుందాము. ఇలా దగ్గరగా కలుపుకోవాలి. సో ఈజీగా అయిపోయే రెసిపీ ఏంటి అంటే ఉప్మా. సో ఉప్మాలో చాలా రకాలు ఉన్నాయి. టమాటా బాత్ అండ్ మసాలా ఉప్మా అంటారు. చాలా రకాల పేర్లు ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఇవి వచ్చేసి కొంచెం దోరగా వేగాలి. దోరగా చూడండి, కొంచెం కలర్ మారుతుంది ఇప్పుడిప్పుడే. ఉప్మా చాలా ఈజీ పద్ధతి. మనం సూజీని ఫస్ట్ ఆయిల్ లేకుండా వేపుకొని ఉంచుకోవాలి. అది కూడా ఒకసారి వీడియో తీసి చూపిస్తాను మీకు. నా పాత వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి అట్లాగే ఎలా వేగుతుందో. ఓకే, ఇది కలర్ మారాలి ఇప్పుడు. మధ్యలో ఇలా కలుపుకోవాలి. సో చూడండి ఇలా మధ్యలో కలుపుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా వేగాలి. జీలకర్ర, పప్పులు బాగా వేగాలి. ఇందులో మనం వేరుశనగ గుళ్ళు వేసుకోవచ్చు అండ్ వచ్చేసి జీడిపప్పు, బాదం పప్పు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. బట్ మేము సింపుల్గా హోమ్ మేడ్ ఫుడ్ కాబట్టి సింపుల్గా చేసుకుంటున్నాము. ఓకేనండి, ఇది వేగింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వాటర్ వేసుకుంటున్నాము. వాటర్ ఎక్కువ కాదు, కొంచెం వేసుకున్నాం. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. మనకు సరిపోయేంత ఉప్మాకి పిండికి సూజీకి తగ్గ వాటర్ వేసుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం ఉప్పు వేసుకుంటున్నాము. ఉప్పు వచ్చేసి వన్ స్పూను. ఇప్పుడు ఈ వాటర్ వచ్చేసి మరగాలి. చూసారా, ఉల్లిపాయలు వేగిపోయి వాటర్ వేసాము. పైన ఇప్పుడు మూత పెట్టేసుకుంటాము. ఎందుకు అంటే ఇది మరగాలి కాబట్టి. ఇప్పుడు మూత తీసుకున్నామండి. సో చూడండి ఇలా మరుగుతుంది కదా. ఇప్పుడు 1 కప్ సూజీ వేసుకుంటాం ఇందులో. ఇలా మరుగుతున్న ఎసరు వస్తున్న టైంలో ఈ 1 కప్ సూజీ వేసుకుంటాము. అలా దగ్గరగా కలుపుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి వేసేసుకున్నామంటే ఉండలు వచ్చేస్తుంది. తర్వాత మనం కలుపుకోవడానికి బాగోదు అండ్ అది ఒక రకంగా ఉంటుంది. కాబట్టి కలుపుతూ మనం ఇలా సూజీ వేసుకోవాలి.
పొడిగా కావాలి అనుకునే వాళ్ళు వాటర్ కొంచెం వేసుకోవాలి, ముద్దగా కావాలి అనుకునే వాళ్ళు వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. సో కొంచెం దగ్గర కావాలి, ఆయిల్ ఇదవుతుంది కదా వాటరు. సో అలా కలుపుతూ ఉండాలి ఉప్మాని. ఫ్లేమ్ వచ్చేసి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందులో కొంచెం మధ్యలో కొంచెం నూనె యాడ్ చేయాలండి, అప్పుడే బాగుంటుంది. ఎక్కువ కాదు, కొంచెం హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ వేసిన వెంటనే మూత పెట్టుకోవాలండి. 2 నిమిషాలు అయిన తర్వాత అది తీస్తే మగ్గిపోతుంది. సో ఆయిల్ వేస్తాం కదా, ఆవిరి మీద అది ఉడుకుతుంది అన్నమాట. సో మూత తీస్తాము. ఉప్మా దాదాపు రెడీ అయిపోయింది. సో ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మీరు నిమ్మకాయ పిండుకోవచ్చు అండ్ నిమ్మకాయ పచ్చడి కూడా వేసుకుని తినచ్చు. నిమ్మకాయ పిండుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అండ్ చాలా పచ్చళ్ళు, ఆవకాయ కానీ, మాగాయ కానీ, పంచదార కానీ ఇలాంటివి వేసుకోవచ్చు. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించేసుకుంటే ఉప్మా ఈజ్ రెడీ. డన్. ఓకే, టేస్టీ ఉప్మా ఈజ్ రెడీ. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ. హే సూజీ, ఇప్పుడు దీంతో ఏం చేయొచ్చో చూద్దాం. ఓకే, లెట్స్ గో. రెడీ, ఉప్మా రెడీ. గైస్, ఇందాక ఉప్మా చూసారు, ఇప్పుడు వచ్చేసి పెసరట్టు చూసారు. పెసరట్టు ఉప్మా. సో ఫస్ట్ పొయ్యి వెలిగించుకున్నాం, పెనం పెట్టుకున్నాం. ఈ పెనం వేడెక్కాలి. చూడండి, ఈ పెసలండి, పచ్చి పెసలు. ఈ పెసలు నానబెట్టుకొని ఇలా గ్రైండ్లో వేసుకొని పేస్ట్ చేసుకోవడమే. సో ఈ పెసరట్టు చూడండి, పిండిలా ఇలా అవుతుంది కదా, దాన్ని మనం దోశ అట్టులా పోసేసుకోవడం పెసరట్టు అంటారు. బట్ పచ్చి పెసలేనండి, పచ్చి పెసలను వాటర్లో నానబెట్టుకుంటాము. సో 1 కప్ వేసుకున్నా మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఈ కప్ అండి, ఈ కప్తో వేసుకుంటే మనకి ఈజీగా పెసరట్టు పిండి వచ్చేస్తుంది. దీనికి మనం ఏం కలుపుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ నానబెట్టుకొని అల్లం పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసేసుకోవడమే. ఇలా పేస్ట్ చేసుకుని పిండిలో అయిపోతుంది. సో దీన్ని ఇప్పుడు మనం దోశలా పోసుకుంటాము. పెనం ఇప్పుడిప్పుడే వేడవుతుంది, టైం పడుతుంది కొంచెం పెనం వేడవడానికి. సో చూసారు కదండి, పెనం చూడండి ఇలాగా వేడైపోతుంది, ఆవిర్లు వస్తాయి. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో ఇలాంటి టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. సో ఇప్పుడు వచ్చేసి మనం నూనె వేసుకున్నాం కదా, ఇప్పుడు పెసరట్టు పిండి వేసుకుంటున్నాము. ఇది మాకు సడన్ సర్ప్రైజ్ ఈరోజు. పొయ్యి దగ్గర ఎంతైనా చాలా జాగ్రత్తగా ఉంటే బెటర్. సో వాటర్ ఆయిల్ కలిసింది, అందుకని అలా మంట వచ్చింది. కాబట్టి ఆయిల్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కళాయి కానీ పెనం కానీ ఏదైనా సరే. ఇలా కాలిన తర్వాత మనం ఆయిల్ కొంచెం దాన్ని డీప్ వేసుకోవాలి. చూడండి ఇలా కాలుతుంది కదా, ఇలా అంచు కాలాలి మనకి. అంచు కాలితే మనకి అట్టు ఈజీగా వచ్చేస్తుంది. అంచు కాలలేదనుకోండి పిండి పిండిగానే ఉంటుంది. అంచు అంటే ఇది, ఈ అంచు కాలేదు. సో ఇలా కాలేటప్పుడు మనం ఇలా తీసుకుంటాము, దాన్ని ఇంకో సైడ్ వేపుతాము.
మనం ఇండియాలో అయితే ఇంకో సైడ్ కూడా మనం కాల్చుకుంటామండి. అదర్ సైడ్ అయితే ఇంకో సైడ్ కాల్చరు, వన్ సైడే కాలుస్తారు. మనం కొంచెం ముద్దగా వేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు. కెమెరా పట్టుకునేటప్పుడు కానీ, మీరు పొయ్యి దగ్గర ఉంటారు కదా, ఫోన్లు కానీ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఈ పెసరట్టు ఇలాగా ఒక ప్లేట్ వేసుకుంటాం. పెసరట్టు ఉప్మా రెడీ. సో మీరు కనుక తినాలి అనుకుంటే పెసరట్టు ఉప్మా ఇంకోసారి ప్రిపేర్ చేసుకొని తింటారని ఆశిస్తున్నాను. పెసరట్టు ఉప్మాకి చూడండి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అల్లం పచ్చడి ఇంకో అట్టు వేసుకుంటున్నాము. ఇలా మధ్యలో గ్యాప్లు వచ్చినా ప్రాబ్లం లేదండి, మనకి ఈజీగానే ఉంటుంది. మీకు కనుక ఇది నచ్చితే ప్లీజ్ కామెంట్ రూపంలో పెట్టండి. ఇంకా ఎలా బాగా చేయొచ్చు అన్నది కూడా కామెంట్స్ రూపంలో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.